సర్కార్ సీజన్ 6 ఫ్రెండ్స్. ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు కదా. కరెక్ట్ దా ముఖ్యమైన విషయం మీ ఇద్దరికీ చెప్పాలి. ఏంటా విషయం? నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏయ్, చిన్న వయసులోనే అనుకున్న విషయం కదా ఇది. పోయిన సంవత్సరమే నిశ్చితార్థం కూడా చేసుకున్నాం కదా, ఇప్పుడెందుకే నీకు నచ్చలేదు? అది నేనొక లెస్బియన్. అర్థం కాలేదు. నేనొక లెస్బియన్ని. అంటే ఏంటే? నాకు అమ్మాయిలు మాత్రమే ఇష్టం. చెప్పుతో కొట్టాలి దీన్ని. ఏం మాట్లాడుతుందో చూడు. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? నేను నా ఫ్రెండ్ పవిత్ర చిన్న వయసు నుంచే సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం. బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావే? చదువుకోమని పంపిస్తే ఈ దరిద్రం నేర్చుకున్నావా? అమ్మా, మేం సీరియస్ గా ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరికి పెళ్లి చేయండి అమ్మా. ఏయ్, బుద్ధి లేని గాడిదా, అసలు నువ్వేమనుకుంటున్నావే? మేమింత చెప్తున్నా తిప్పి మళ్ళీ ఆ దరిద్రం గురించే చెప్తున్నావు. వినడానికి అసహ్యంగా ఉందే. మమ్మల్ని అందరి ముందు తలదించుకునేలా చేయాలనుకుంటున్నావా? నోరు మీరు ఇలా అంటారని నాకు తెలుసు. అందుకనే మేమిద్దరం లీగల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అయ్యయ్యో, ఏంటండి మీరు ఇది? దాన్ని ఏం కంటూ చెప్తున్నావే? మేము చేసుకున్న అసలు పాపం. దీన్ని- నుంచి నాకు బలవంతంగా మీరు పెళ్లి చేస్తే అది చట్టపరంగా తప్పు. అయ్యో దేవుడా, నేను ఈ విషయాన్ని ఎక్కడికెళ్ళి చెప్పుకోను. అబ్బాయి వాళ్ళకి ఏ సమాధానం చెప్పనే. అయిన వాళ్ళంతా ఈ విషయం తెలిస్తే మన మొహం మీద ఉమ్ము వస్తారే. అయ్యో దేవుడా, నాకు వస్తున్న కోపానికి దీన్ని ఏం చేసిన పాపం లేదు. బంధువులందరికీ మేము ఇప్పుడు ఎలా మొహం చూపించాలి? ఏ సమాధానం చెప్పుకోవాలి? ప్రొడ్యూసర్ కూతురికి నాకు మేము ఆశపడినట్లే పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్ళయ్యాకేంటి, ఫస్ట్ నైటేగా. ఫస్ట్ నైట్లో పెళ్లికి ముందు మేమిద్దరం 2 సంవత్సరాలు ప్రేమించుకున్నా గానీ మా మధ్య ఫిజికల్గా ఏం జరగలేదు. దానికి కారణం నా భార్య వాళ్ళ నాన్నకి చేసిన ప్రామిస్. ఫస్ట్ నైట్ అప్పుడే ఫిజికల్గా ఉండడానికి ట్రై చేశాం. కానీ అప్పుడే అర్థమైంది నా భార్యకి ఫిజికల్గా ఉండడంలో అస్సలు ఇష్టం లేదని. దాని తర్వాత చాలా మంది డాక్టర్స్ని కూడా కన్సల్ట్ అయ్యాం. బట్ అప్పుడు కూడా ఏమీ అర్థం కాలేదు. తర్వాత ఒక రోజు షరీఫ్, ఒక 2 minutes మాట్లాడదామా? నువ్వు నాతో మాట్లాడే చాలా రోజులైంది, చెప్పు. ఐ థింక్ ఐమ్ ఎ లెస్బియన్.